మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి సీఎంఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైఎస్ వివేక హత్య కేసు విచారణ పురోగతి మీద అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సునీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. గత వారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి జైలు అధికారులకు రాసినటువంటి లేఖ మీద స్పందించాలని కోరారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతి మీద ఆరా తీసినట్టు సమాచారం. వైఎస్ అనిత ముందుగా హోంమంత్రి అనితతో మాట్లాడిన తర్వాత సీఎంఓ కార్యాలయానికి వెళ్లి అధికారులతో భేటీ అయ్యారని చెప్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారట సునీతారెడ్డి. వైఎస్ వివేకా కేసులో మరికొన్ని పరిణామాలు మొదలయ్యాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ మీద సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. వివేకా కేసులో అవినాష్ కి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఒక పిటిషన్ గా వేశారు. ఇటు వివేక పిఏ కృష్ణారెడ్డి కోర్టులో చేసినటువంటి ఫిర్యాదుతో సునీతారెడ్డి, రాజశేఖర రెడ్డి, సిబిఎస్పీ రామ్ సింగ్ మీద కేసు నమోదులో కూడా విచారణ వేగవంతమైంది. ఈ మేరకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కడప పోలీసులు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఇలా వైఎస్ వివేక హత్య కేసులో వరుసగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉమాశంకర్ రెడ్డి ప్రతి శనివారం పులివెందుల పోలీసుల ఎదుట అంటే సిఐ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది కోర్టు. ఉమాశంకర్ రెడ్డి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఏపీలో తీవ్ర సంచలనం రేపినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో రీసెంట్ గా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి కుమారుడు చేతన్ రెడ్డి కూడా నోటీసులు పంపించింది. వివేక కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణలో భాగంగా సుప్రీం నోటీసులు ఇచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి నిందితులు జైల్లో ఉన్నారు. వీరి నిందితుల్లో ఒకరైనటువంటి అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి అప్రూవర్గా మారినట్టు దస్తగిరిని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా అవినాష్ రెడ్డికి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద సుప్రీంకోర్టు ఈ రోజు పంపిస్తూ నోటీసులు పంపించింది. అవినాష్ రెడ్డి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఇందులో సిబిఐ దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, సాక్షులను బెదిరించకూడదని కూడా ఉంది. వీటిని అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులు ఉల్లంఘించారంటూ వివేక కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టులోని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ వీటి మీద వివరణ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డితో పాటు జైలుకి సంబంధించినటువంటి నిందితులు బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొన్న చేతన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి? సునీత రెడ్డికి, అవినాష్ రెడ్డికి? క్లియర్ కట్ గా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏపీ ప్రజానీకం ఎవరితో ఉన్నారని క్లియర్ గా అర్థమయ్యేలాగా దయచేసి కామెంట్ చేయండి.